హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే మా పిల్లల కోసం నేనైతే కర్బూజా అయితే తీసుకున్నానండి. సో దీంతో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్స్ అనేటివి. నేనైతే ఫస్ట్ కర్బూజా ఒకటి తీసుకున్నానండి. నేనైతే దాన్ని ఒక ఫ్లవర్ వాజ్ మాదిరిగా తీసేసానండి. మొత్తం లోపల ఉన్నాయి కదా గింజలు, మొత్తం గింజలంతా తీసేసి దాని లోపల ఉన్న కండ మొత్తము తీసేసానమాట. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇది మొత్తము చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్గా తీసుకున్నాను. మొత్తం అయితే తీసుకొని పక్కన పెట్టుకునేసేయాలి. సో నీట్గా ఎడ్జెస్ దగ్గర అయితే జాగ్రత్తగా తీయాలండి, లేదంటే కట్ అయిపోతుంది. చూసారు కదా బొకే మాదిరిగా ఎంత బాగా వచ్చిందో లోపలంతా. ఇప్పుడు నేనైతే ఐస్ క్రీమ్ వేసేస్తున్నా. సో 2 స్పూన్ల ఐస్ క్రీమ్ వేసి దానిపైన మళ్ళీ ఫ్రూట్స్ అయితే వేస్తున్నా. ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ అనేది అట్లా ఒక 2 టైమ్స్ వేసుకోవాలి. బాగా మొత్తం ఐస్ క్రీము ఫ్రూట్స్ 2 మిక్స్ అయిపోతాయి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తినేదానికి కూడా. సమ్మర్ కదా, చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే. చూసారు కదా మళ్ళీ ఫ్రూట్స్ వేసాను ఐస్ క్రీమ్ వేసి. ఇప్పుడు 3 లేయర్ మళ్ళీ ఐస్ క్రీమ్ అనేది వేస్తున్నానండి. ఇలా చేస్తే పిల్లలు వద్దన్నా కానీ ఫ్రూట్స్ అయితే తింటారు ఇష్టంగా. చూసారు కదా. సో ఈ విధంగా వేసుకొని మనము నీట్గా అయితే పెట్టుకోవాలండి. డెకరేషన్ దగ్గరేనండి పిల్లలకు నచ్చేది. సో చూస్తున్నారు కదా నీట్గా చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా షుగర్ వేసానండి. సో ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయితే పెట్టేశాను. చూసారు కదా పెట్టుకొని 1 అవర్ తర్వాత మనము తీసుకొని అయితే తినేయాలి. సో ఫ్రెండ్స్, మా పిల్లలకి అయితే చూసారు కదా ఎంత బాగుందో. ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే చేశాను. చూసారు కదా ఫ్రూట్స్ వేసేసి. సో ఐస్ క్రీమ్ అనమాట. మా పిల్లలకైతే అలవాటు. సో ఎండలు కదా ఫుల్ వెయిట్ చేసింది అనమాట. అస్సలు టేస్ట్ అయితే ఉంది, సూపర్గా ఉంది. వచ్చింది వేసవికాలం కదండి, పిల్లలకి ఈ విధంగా కలర్ఫుల్గా మనం చేసి పెట్టామంటే వాళ్ళు చూసారా ఆ విధంగా తినాలన్నమాట. ఏవంటే అవి పెట్టే బదులు ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది. వాళ్ళ బాడీ కూడా కూల్ అవుతుంది. సో చూడండి మా వాళ్ళు చేసే అల్లరి. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకైతే తినిపించేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది, తప్పకుండా వెళ్ళి చూసేసి అలాగే వెళ్తూ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.